హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టెలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్‌లో స్నాక్ ఐటెమ్ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. సో, మన హెల్తీగా వాళ్ళకి స్నాక్ ఐటెము ఈజీగా తయారు చేసుకోవచ్చు 15 నిమిషాల్లో. సో, నేనైతే బజ్జీ చేసేసాను ఆలూతో. అది ఏ పిండితో చేశానో వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకున్నానండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. నేనైతే అస్సలు శనగపిండి అస్సలు యూజ్ చేయట్లేదు. చాలా బావుంటాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి ఇది. బియ్యపిండి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం అయితే మీ ఇష్టం అండి. నేనైతే 2 స్పూన్స్ వేశాను. పసుపు కొంచెం అండి. పసుపు వేసినందువల్ల కలర్ చాలా బావుంటుంది. కొంచెం వాము, కొత్తిమీర, కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముందు పొడి పిండంతా బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ చూసుకుంటూ మరి పల్చగా కాకుండా చిక్కగానే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా ఉండాలన్నమాట. మనం ఆలు ముంచితే దానికి డిప్ బాగా ఫుల్ఫిల్గా అవ్వాలి. మరి జారుగా కలుపుకోకూడదు. సో, పిండి అయితే రెడీ అయిపోయింది. ఆలు కూడా నేను రౌండ్ కట్ చేసి పెట్టేశాను. చూడండి, ఇలా డిప్ చేసినప్పుడు ఆలుకి పిండి ఇలా ఉండాలి. సో, ఆయిల్ అయితే నేను హీట్ చేసేసాను. ఒకసారి చూస్తున్నాను. మనం బజ్జీ ఎలా వేయగానే హై ఫ్లేమ్లో పెట్టి బజ్జీ వేస్తే బాగా పొంగుతాయి. అన్నీ వేసేస్తున్నాను. ఎన్ని పడితే అన్ని వేసేసేయండి. వేసిన తర్వాత ఒకసారి టర్న్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం తగ్గించండి. మీడియం ఫ్లేమ్కి తగ్గించండి. ఎందుకంటే లోపల హైలో ఉంటే ఆలు ఉడకదు. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆలు చక్కగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సన్నగానే కట్ చేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది లేదు. సో, రెడీ అయిపోయినాయి. నేనైతే తీసేసాను. ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను. అవి కూడా అన్నీ ఇట్లా నాకు 4 పట్టాయండి చిన్న బాండ్లి. అన్నీ వేసుకొని ఇలాగా మీకు ఈ కలర్ వస్తే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఎందుకంటే బియ్యం పిండి వేసాం కాబట్టి క్రిస్పీగా ఖచ్చితంగా ఉంటాయి. లోపల ఆలు కూడా మెత్తగా ఉడికిపోతుంది. సో, రెడీ అయిపోయినాయండి. నేనైతే సర్వ్ చేస్తున్నాను. ఇది సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ చాలా బాగుంటాయి. ఆల్రెడీ మనం కారము, సాల్ట్, కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి ఒట్టి కూడా చాలా బాగుంటాయి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.